కట్టి కాలే వరకు సిఎస్కే ఫ్యాన్ అని చెప్పుకునే తిరిగే మీ ఫ్రెండ్కి సిఎస్కే కోసం ఈ ఫ్యాక్ట్స్ తెలుసు లేదు అడగండి. సిఎస్కే ఫ్యాక్ట్స్ అనగానే 10 సార్లు ఫైనల్కి వచ్చారు, 5 సార్లు ట్రోఫీ గెలిచారు, మోస్ట్ నెంబర్ ఆఫ్ గేమ్ గెలిచిన వన్ ఆఫ్ ద టీమ్ సిఎస్కే అండ్ సో ఆన్. ఇవన్నీ మనందరికీ తెలుసు. కానీ సిఎస్కేకి ఆ పేరు ఎలా వచ్చింది? లోగోలో లైన్ని ఎందుకు పెట్టారు? లోగోలో ఉన్న కిరీటంకి అర్థం ఏంటి? అసలు సిఎస్కే జెర్సీకి ఎల్లో కలర్ ఎందుకు పిక్ చేశారు? సిఎస్కేకి ఇంతకు ముందు అనుకున్న పేరేంటి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, చెన్నై సూపర్ కింగ్స్. ఈ పేరు వెనకట్ల చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 2008 ఐపీఎల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రతి ఫ్రాంచైజ్ తన టీంకి పవర్ఫుల్ ఐడెంటిటీ ఉండేలా పేర్లు సెలెక్ట్ చేశారు. సిఎస్కేని ఓన్ చేసుకున్న ఇండియన్ సిమెంట్స్ వాళ్ళు ఏం పేరు పెడదామా అని చాలా రకాలుగా ఆలోచిస్తూ పెట్టే పేరు తమిళ ప్రజలకి చాలా నేటివ్గా ఉండాలని అండ్ ఒక బ్రాండ్లా మారాలని ఆలోచించి పెట్టిన పేరు చెన్నై సూపర్ కింగ్స్. ఈ పేరు పెట్టడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, తమిళ చరిత్రలో చోళులు, పాండ్యులు, చేరులు లాంటి రాజవంశాలు చాలా గొప్పగా ప్రసిద్ధి చెందాయి. ఆ రాజులను రిప్రజెంట్ చేస్తూ కింగ్స్ అనే వర్డ్ని సెలెక్ట్ చేశారు. అంతేకాదు సిఎస్కేని ఓన్ చేసుకున్న ఇండియన్ సిమెంట్స్ వాళ్ళకి కోరమండల్ కింగ్ అనే బ్రాండ్ కూడా ఉండేది. సో కింగ్ అనే పదం ఆ బ్రాండ్ కంపెనీకి మ్యాచ్ అయ్యేలా ఉండడంతో కింగ్ అనే వర్డ్ని ఫైనల్ చేశారు. ఇంకా తమిళ ప్రజలకి బాగా వాడుక భాషలో ఉండే ఒక పదం కోసం చూస్తున్నప్పుడు సూపర్ అనే పదం సెలెక్ట్ చేశారు. తమిళ వాళ్ళకి ఏదైనా బాగా నచ్చితే సూపర్ డా, సూపర్ పర్ఫార్మెన్స్ డా అంటూ ఉంటారంట. సో ఫైనల్గా చెన్నై సూపర్ కింగ్స్ అనే పేరుని సెలెక్ట్ చేశారు. కానీ 2008లో చాలా టీమ్స్ డేర్ డెవిల్స్ అంటూ, కోల్కతా నైట్ రైడర్స్ అంటూ, డెక్కన్ చార్జర్స్ అంటూ మోడర్న్ నేమ్స్ ట్రై చేశారు. సో స్టార్టింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ అనేది చాలా నార్మల్గా ఉందన్నారు. చెన్నై టీంకి ఇంతకుముందు చెన్నై చోలాస్ అనే పేరు అనుకున్నారంట. కానీ అది అంత క్యాచీగా మోడర్న్గా లేకపోవడంతో సూపర్ కింగ్స్ ఫైనల్ అయ్యారు. కానీ ఇప్పుడు సిఎస్కే అంటే ఒక పేరు కాదు, ఒక ఆర్మీ. ఫ్యాక్ట్ నెంబర్ 2, అసలు సిఎస్కే లోగోలో లైన్ ఎందుకు పెట్టారు? సిఎస్కే లోగోలో ఉన్న లైన్ కూడా చాలా ఆలోచించి పెట్టారు. ఆ లోగోలో ఉన్న లయన్ అగ్రెషన్ మాత్రమే రిప్రజెంట్ చేయట్లేదు, భయం లేని నాయకత్వాన్ని అండ్ విన్నింగ్ మెంటాలిటీని సింబలైజ్ చేస్తుంది. లోగోకు తగ్గట్టే సిఎస్కే టీం రాజసంతో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ భయం లేని కెప్టెన్ కూల్ ధోని నాయకత్వంలో విన్నింగ్ మెంటాలిటీని అలవాటు చేసుకుంది. ధోని ఉన్నా లేకున్నా గెలుస్తూనే వస్తుంది. దట్ ఈస్ సిఎస్కే. ఈ లోగో చూడడానికి అట్రాక్టివ్గా ఉండడం మాత్రమే కాదు, దాని వెనకాతల ఇంత కథ ఉంది. మరి ఇంతకీ ఎల్లో జెర్సీ సంగతి ఏంటి? ఫ్యాక్ట్ నెంబర్ 3, 2008 ఐపీఎల్ స్టార్ట్ అయ్యేటప్పుడు సిఎస్కే ఓనర్స్కి బిగ్గెస్ట్ టార్గెట్ చెన్నై సూపర్ కింగ్స్ అనే పేరు చాలా నార్మల్గా ఉందని బయట టాక్. కానీ జెర్సీతో మాత్రం ఇన్స్టెంట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. టీవీలో చూసే వాళ్ళకి ఈజీగా గుర్తుండిపోయి టీమ్ ఐడెంటిటీని క్రియేట్ చేద్దాం అనుకుని సెలెక్ట్ చేసిన కలర్ ఎల్లో. చాలా బ్రైట్గా కనిపిస్తుంది, క్రౌడ్లో ఈజీగా స్టాండర్డ్ అవుతుంది అండ్ నైట్ మ్యాచెస్లో చాలా బాగా విజువల్ అవుతుంది. అండ్ ఇంకొన్ని రీజన్స్ ఏంటంటే తమిళనాడు కల్చర్కి ఇండైరెక్ట్ కనెక్షన్ ఉందని అండ్ ట్రెడిషనల్ ఈవెంట్స్లో కూడా పసుపు అనేది చాలా కామన్గా వాడతారు. సిఎస్కే ఓనర్స్ అయిన ఇండియా సిమెంట్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందని బయట. ఎల్లో ఫస్ట్లో అదొక జెర్సీ కలర్ మాత్రమే, కానీ ఇప్పుడు అదొక ఎమోషన్. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ సిఎస్కే ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షో ఫ్యాక్ట్స్.